మహాత్ములు ఏమన్నారంటే మానవులకు 3 రకాల జీవితాలు ఉంటాయని చెప్పారు. ఒకటి రాత్రి జీవితం, 2 సంధ్యా జీవితం, 3 పగలు జీవితం. రాత్రి జీవితము అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉన్నటువంటి జీవితం అండి. ఇటువంటి వారికి ఏమీ తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలాగే ఏమి ఆలోచిస్తున్నాడో తెలీదు, ఏమి ఆలోచించాలో కూడా తెలియదు. వీళ్ళు అన్ని విషయాల్లో పూర్తి విరుద్ధంగా జీవిస్తారు. చెయ్యకూడని పనులు చేస్తారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు, ఆలోచించకూడనివి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చేసిన వాటి పర్యవసానంగా కష్టాలు తెచ్చుకుంటారు, సమస్యలు తెచ్చుకుంటారు, విపరీతమైన దుఃఖానికి లోనవుతారు. పెద్దలు ఇటువంటి వారిని ఏమని పేర్కొన్నారంటే, మహాత్ములు కళ్ళున్న గుడ్డివాడిగా పేర్కొన్నారు. జీవితంలో సుఖశాంతులు ఉండవు వీళ్ళకి. ఎంచేతంటే చేయవలసింది చేస్తే సుఖము ఉంటుంది, శాంతి ఉంటుంది. విరుద్ధంగా చేస్తే సుఖం ఎక్కడుంటుంది, శాంతి ఎక్కడుంటుంది. వీళ్ళకి సృష్టి నియమాలు తెలియవు, సృష్టి ధర్మాలు తెలియవు, సృష్టి సిద్ధాంతాలు కూడా తెలియవు. సృష్టిలో ఇవన్నీ ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. ఎంతసేపు నాకు తెలిసిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు అనుకుంటారు. ఇంకొకళ్ళు చెప్పినా వినరు, వినిపించుకోరు. నాకంటే నీకు ఎక్కువ తెలిసేటి అంటారు. పెద్దలు మహాత్ములు చెప్పిన సందేశాలు వినరు, అర్థం చేసుకోరు, ఆచరించరు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా మూర్ఖంగా ఉంటుంది. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే రకం వీళ్ళు. వీళ్ళల్లో మార్పు రావాలి అంటే చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది.